ఐపీఎల్లో సంజు శాంసన్ అనగానే గులాబీ రంగు జెర్సీ గుర్తుకొస్తుంది. రవీంద్ర జడేజా పసుపు రంగు జెర్సీలో గుర్తుకొస్తాడు. కానీ ఈసారి ఈ ఇద్దరిని పరస్పర భిన్న రంగు దుస్తుల్లో చూడబోతున్నాం. ఇప్పటిదాకా రాజస్థాన్ కు ఆడిన సంజు శాంసన్ చెన్నైకి, చాలా ఏళ్లకు చెన్నైకి ప్రాతినిధ్యం వహించిన రవీంద్ర జడేజా రాజస్థాన్ కు మారిన సంగతి తెలిసింది. ఈ రోజు సోమవారం తమ తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. గత ఏడాది పేలవ ప్రదర్శనతో 10వ స్థానంలో నిలిచిన 5 సార్ల ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఒకప్పటిలా తమ ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తుంది. అయితే చెన్నైను గాయాల బెడద వెంటాడుతుంది. ఇప్పటికే ధోని పిక్క గాయంతో 2 వారాల టోర్నీకి దూరం అయ్యాడు. దీంతో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పై ఒత్తిడి పెరుగుతుందనడంలో సందేహం లేదు. అంతేకాదు డెవాల్డ్ బ్రెవిస్ కూడా తొలి మ్యాచ్ ఆడడం అనుమానమే. దీంతో శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ ను ఆరంభించనున్నారు. ఫామ్ లో ఉన్న భారత్ అండర్-19 జట్టు కెప్టెన్ ఆయుష్ మాత్రే, అలాగే ఊర్వెల్ పటేల్, శివన్ దూబేలతో సిఎస్కే బ్యాటింగ్ విభాగం బలంగానే ఉంది. దేశవాళీలో సత్తా చాటిన కొత్త కుర్రాళ్లు ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ తమదైన ముద్ర వేస్తారేమో చూడాలి. ఇక జట్టు బౌలింగ్ బలహీనంగా కనిపిస్తుంది. ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, మ్యాటీ హెన్రీ, రాహుల్ చాహర్, ముఖేష్ చౌదరి ఏ మేరకు రాణిస్తారో చూడాలి. ఇక నిరుడు పేలవ ప్రదర్శన చేసిన రాజస్థాన్ ఈసారి రియాన్ పరాగ్ నేతృత్వంలో పుంజుకోవాలని చూస్తుంది. ఎస్ఎస్పీ జైస్వాల్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆ జట్టుకు పెద్ద బలం. రియాన్ పరాగ్, ధ్రువ్ జూరేలకు నిలకడ సమస్య. మిడిల్ ఆర్డర్ హిట్ మేర్ కీలకం. ఫామ్ తో తంటాలు పడుతున్న జడేజా తన అనుభవంతో ఎంతవరకు ప్రభావం చూపుతాడో చూడాలి. బౌలింగ్ లో జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్లపై భారం పడనుంది. అయితే ఈ మ్యాచ్ లో అందరి కళ్ళు కూడా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఉన్నాయి. చెన్నై టీం పై అతడు ఎలా విరుచుకుపడతాడనే దానిపై ఇప్పుడు అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య 14వ ఏట నుంచి 15వ పడిలోకి అడుగు పెట్టాడు.